కొంతమంది దుండగులు నిన్న అక్కడ దాన్నంతా భిన్నం చేయడం జరిగింది. మనము ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మ పరిరక్షకుడు కానీ, అదేవిధంగా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా వాళ్ళంతా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు చోద్యం చూస్తున్నారు. వీళ్ళు సనాతన ధర్మ ముసుగులో ఉన్నటువంటి సనాతన ధర్మ విఘాతకులు అని వీళ్ళందరినీ మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ద్రాక్షారామం అనేది ఒక గొప్ప శివక్షేత్రంగా మనము చూస్తూ ఉంటాం. దీన్ని మనము దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది పాంచారామ క్షేత్రాలలో ఒకటి. అదేవిధంగా ఇక్కడ మనము 18 దివ్య దేశాలలో కూడా ఒకటి ప్రతీతి. ఇక్కడ శివుడు భీమేశ్వరుని రూపంలో కొలువై ఉంటాడు. ఈ యొక్క ఆలయం వాస్తుపరంగా కళాపరంగా కానీ చాలా ప్రశస్తమైనది మన రాష్ట్రంలో. ఇటువంటి ద్రాక్షారామంలో అనేక తీర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కుమారధార అనేటువంటిది, అదేవిధంగా ధర్మధార, సూర్యధార, చక్రధార, ఇంద్రధార. ఈ ఆలయము అంత ప్రశస్తమైన ఆలయం. ఈ ఆలయము 14 అడుగుల ఎత్తు స్వయంభూలింగము. ఇది స్వర్ణ స్ఫటికలింగంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఈ ఆలయంలో ముందుగా స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని మరి స్వామివారి తలను మనము దేహాన్ని కూడా చూడవలసి వస్తుంది. ఈ ఆలయము చాలా పురాతనమైనది. 1000 సంవత్సరాలు అయినటువంటి అశ్వత్థ వృక్షము కూడా ఈ ఆలయంలో ఉన్నది అన్నది మనమంతా గమనించాలి. ఈ ద్రాక్షారామం అనగా దక్ష ప్రజాపతి గారు, అంటే శివుని మన సాక్షాత్తు శంకరుని వాళ్ళ మామగారు, ఆయన యజ్ఞము చేసిన స్థలం, ఆయన నివాస స్థలం. అటువంటి ఈ ఆలయాన్ని శివ పంచాయతీలలో ఒకటి, 18 శక్తిపీఠాలలో కూడా ఈ ఆలయం ఒకటి అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. దీని గురించి కూడా చాలా కాశీ కంటే కూడా చాలా ప్రశస్తమైనది ఒక చిన్న పద్యం కూడా ఉంది. అంబ పార్వతి నా తోడ ఆనతిచ్చే కాశీ యొక్కడు క్షేత్ర సంగమములోన కాశీ కన్నను మెక్కుడు గౌరవము భోగ మోక్ష నివాసంబు దక్షవాటు అని ఈ యొక్క దీని గురించి మనము పురాణాలలో అంతా వింటూ ఉంటాం. అటువంటి క్షేత్రంలో ఈ కూటమి పాలకులకు దేవాలయాల సంరక్షణ కరువైనది అన్నది దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. మనము గమనిస్తుంటాం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ గమనిస్తే హిందూ మన సాంప్రదాయాలకు కానీ, దేవాలయాలకు కానీ, దేవాలయాల భూములకు కానీ చాలా విఘాతము కలుగుతుంటుంది అన్న దాంట్లో అతిశయోక్తి లేదు అనేది మనమంతా గమనించాలి. దాదాపు చూస్తున్నాం, పుష్కరాలలో 40 మంది చనిపోయారు. దాదాపు మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాలలో 40 మంది. పోయిన ఏకాదశి వైకుంఠ ఏకాదశిలో మనం చూసాం. ఈ వైకుంఠ ఏకాదశి ఈ పుణ్య అయినటువంటి ఈరోజు పోయిన వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 మంది తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా సింహాచలంలో చూసాం, గోడ కూలి నాసి రకమైన గోడను కూల్చేసి దేవాదాయ శాఖ కానీ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ పట్టించుకోకుండా గోడ కూలి దాదాపు 8 మంది భక్తులు చనిపోవడం జరిగింది. అదే రకంగా చూస్తున్నాం ఆలయ విధ్వంసాలు. రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట ఆలయ విధ్వంసాలు అయితేనేమి, ఆలయ హుండీలు చోరీ అయితేనేమి, కదిరి కానీ, ఇక్కడ ఇటువంటి సింగనమల కానీ, అన్నవరంలో కానీ, మన అహోబిలంలో కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాలలో మనకు ఆలయాల దీంట్లో హుండీలు చోరీ జరుగుతున్నాయి. గమనించాలి అంతా కూడా. మళ్ళీ మన విజయవాడ నడిబొడ్డున పోయినసారి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 దేవాలయాలు కూల్చిన హిందూ ద్రోహులు ఈ కూటమి ప్రభుత్వము, ఈ తెలుగుదేశం వారు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వంలో ఆ 40 ఆలయాలను కూడా మరి కట్టించి సంప్రోక్షణ చేసి ఆలయాలంతా కూడా ప్రారంభించడం జరిగింది. వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అవాకులు చెవాకులు పేలుతుంటారు. వీరు చేస్తున్నదేమి అనేది మనంతా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి అని చేస్తున్నా. మరి మనం చూస్తూనే ఉన్నాం, ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ఏదైతే ఈ ఆలయాలు కానీ ఇది కానీ మేమంతా కూడా చాలా నీతులు చెప్పేదానికి నీతులు మాట్లాడుతుంటారు. లడ్డులో ఏదో జరిగిందని ఇంకా తిరుమలలో జరిగే రోజు అరాచకాలు అక్రమాలు దీన్ని వారు చేస్తూ గత ప్రభుత్వంలో జరిగిందని నిందలేస్తూ దాన్ని లేనిపోని దానికి మనకు వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షకుడు మెట్టు గడగడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయంలో
ఈ సప్తపది గోదావరి తీరంలో ఉన్న కపాలేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఏ ఆలయాన్ని మీరు కడుగుతారు, ఏ సంప్రోక్షణ చేస్తారు అనేది గమనించాలి. నిన్న మొన్న చూసా, ఈరోజు ఇది జరిగిన తర్వాత వెంటనే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది, అదే దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. వీరిద్దరూ కలిసి దీన్ని కనుక్కొని చెప్పేంతలోపే అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములంతా కూడా దీన్ని వాట్సాప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చేసిన తర్వాత దీనికి సంప్రోక్షణ లేకుండా విగ్రహాన్ని అప్పటికప్పుడు హుటాహుటిన వీళ్ళిద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఇటువంటి ద్రోహులు అంటే మన సనాతన ధర్మం ఏమవుతుంది, మన ఆగమ శాస్త్రాలు ఏమవుతున్నాయి, ఈ ఆగమ శాస్త్రాలను పట్టించుకోకుండా మనకు ఎవరికీ తెలియకూడదు, పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఎవరికీ తెలియదులే అన్నట్టు వాళ్ళు ఆలయంలో ధ్వంసమైన విగ్రహం ప్లేస్లో మరొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇటువంటి ద్రోహానికి పూలుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో అనేది మనం అంతా కూడా గమనించాలి. ఈ యొక్క ఆలయం దాదాపు 8-9 దశాబ్దాల కాలం నాటిది ఈ ఆలయం. చాణుక్య భీముడు నిర్మించినట్టు కూడా శాసనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆలయాల సంరక్షణకు వీరు దూరమవుతున్నారు. వీరికి ఎంతసేపు ఉన్నా వీరు కూటమి ప్రభుత్వంలో కంటే మనము చెప్పినవి ఏది చేయకుండా ఈ సూపర్ 6లను అమలు పరచకుండా డైవర్టన్ పాలిటిక్స్లో వీళ్ళు భాగంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు మీకు సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధి చెప్తారు. హిందువులంతా కూడా గమనించాలి. దాదాపు నిన్న చూసాం, హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ చేశారు. చాలా నిన్న కార్యక్రమాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ కరువైతున్నది ఈ యొక్క జరుగుతున్నది అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక మన ఎడ్యుకేషన్స్ స్టార్ట్ చేసి ఈ యొక్క మన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఆలయాల విధ్వంసనకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వంలో గమనిస్తున్నారు అన్నది మనమంతా గమనించాలి. ఈ యొక్క పాలన చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. హిందువులకు రక్షణ లేదు. ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ముందుకు రావాలి. ప్రశ్నించడంలోనే అతనికి ప్రశ్నార్థకంగా ఉంది అతని ప్రశ్నలన్నీ. అతనికి ప్రశ్నలకు ఆన్సర్ దొరకడం లేదు. ప్రశ్నిస్తే వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఇచ్చినటువంటి పదవులు పోతాయేమో అన్న ఆవేదనతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు, మీరు దాన్ని పక్కకు వదిలి హిందూ ధర్మాన్ని మన పరిరక్షణ కోసము మీరు చెప్పినది చెప్పినట్టుగా ముందుకు రావాలి అన్నది మా అందరి యొక్క అభిప్రాయం. చెప్పాలి, నిలదీయాలి, నిగ్గుదీయాలి, అందరినీ ప్రశ్నించగాదు, ప్రభుత్వాన్ని కడగాలి. అవసరమైతే మీరు ప్రభుత్వంలో నుంచి కూడా తప్పుకోవాలి హిందూ ధర్మం కోసం అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. తొందరగా ఈ యొక్క ఆలయంలో జరిగినటువంటి విగ్రహము విధ్వంసాన్ని మేము హిందువులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖండిస్తూ దోషులను మనం వెంటనే కఠినంగా పట్టుకొని శిక్షించాలి. మనము గతంలో చూసాం, రామతీర్థంలో రాముని యొక్క తలను నరికి ఆ రాముని దాన్ని ఏమేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేసి ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతూ ఉంది అన్నారు. కానీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏం చేశారు, వారికి తల నరికినటువంటి A2గా ఉన్నటువంటి వ్యక్తికి సాక్షాత్తు అశోక్ గజపతి రాజు గారు పక్కనే నిలబెట్టుకొని ప్రభుత్వ సొమ్మును 5 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది హిందువులంతా గమనించడం లేదా? గమనించాలి, మనమందరము ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పి నేను సూటిగా మీడియా ద్వారా అందరినీ కోరుకుంటున్నాను.